అందరికీ నమస్కారం అండి. ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మన వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా మే 17వ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది. ఈ రోజు దినఫలాల ప్రకారం కొత్త సంబంధాలు వీరికి ఏర్పడబోతున్నాయి. అయితే ఏ విధమైనటువంటి సంబంధాలు వీరికి రాబోతున్నాయి, ఈ వృషభ రాశి వారికి జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి, పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువు గారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం మెల్లగడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువుగారు చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు. మనం ఎక్కడున్నా సరే ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ గురువుగారి ఫోన్ నెంబర్ 8639494958. చూశారు కదండి. మీకు ఏ సమస్యలు ఉన్నా తొలగించుకోవడానికి ఈ గురువుగారికి ఫోన్ చేసి సంప్రదించండి. ఈ గురువుగారు మనం ఎక్కడున్నా ఫోన్ కాల్ ద్వారా సంప్రదించగలిగితే ఫోన్ ద్వారానే అన్నీ చెప్తారు. ఈ గురువుగారు చెప్పినట్టుగా జరుగుతుంది. 24 గంటల్లోనే జరుగుతుంది. ఈ గురువుగారు చాలా నమ్మకదగమైన గురువుగారు. సమస్యల నుంచి బాధపడుతున్నాము, బయటపడాలి అనుకుంటే మాత్రం గురువుగారిని ఒక్కసారి సంప్రదించి చూడండి, మీకే తెలుస్తుంది. అలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ని కనుక వృషభ రాశి వారు ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాతృ నమః అని కామెంట్ చేయండి. అలాగే వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి చెందుతారు. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. వీరికున్న సహనంతో, ఓపికతో వీరికి ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా పని మొదలు పెట్టే ముందు 1కి 4 సార్లు ఆలోచిస్తారు. అయితే ముఖ్యంగా మే నెల 17వ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క లైఫ్లో ఈ స్నేహబంధం కావచ్చు, ప్రేమ బంధం కావచ్చు, వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే నూతన వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్నేహితులుగా కావచ్చు, ప్రేమికులుగా కావచ్చు, మీ యొక్క లైఫ్ పార్ట్నర్గా కావచ్చు, మీ మనసులోకి ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విధంగా వృషభ రాశి వారికి కొత్త నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడబోతుందని చెప్పుకోవాలి. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక వృషభ రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి యొక్క వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు నేర్చుకుంటారు. దీని గురించి మీకు కొంతమంది వ్యక్తుల నుంచి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది. అంటే ఊహించిన విధంగా వారి యొక్క గైడెన్స్తో మీరు ఈ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వృషభ రాశి వారు ఎవరైతే గృహిణీలు ఉన్నారో ఈ పరిస్థితుల కారణంగా వారి యొక్క ఉద్యోగాన్ని, వారి యొక్క కెరియర్ని స్టాప్ చేశారు. మళ్ళీ తిరిగి ప్రారంభించాలి అని అనుకుంటున్నారు. అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. మీ యొక్క స్నేహితుల నుంచి కానీ, మీ యొక్క బంధువుల నుంచి కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశం ఒకటైతే కనిపిస్తూ ఉంది. రాశికి చెందినటువంటి గృహిణుల యొక్క జీవితంలో కనిపిస్తుంది. అలాగే వృషభ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ సమయం చాలా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా మంచి ఉద్యోగ అవకాశాన్ని వీరు పొందుకుంటారు. ఈ విధంగా వృషభ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా వీరికి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదాలు తలెత్తే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తోబుట్టువులతో గొడవలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గొడవ తీవ్రత పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అనవసరంగా వాదించుకుంటూ చిన్న గొడవ కాస్త పెద్దదిగా మారేలాగా వాదించుకోకండి. గొడవ తీవ్రతను తగ్గించుకునేలాగా చూడండి. అప్పుడే బంధాలు విచ్ఛిన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. చేయడం వలన మీరు బంధాలను విచ్ఛిన్నం అవ్వకుండా కాపాడుకున్న వారు అవుతారు. కాబట్టి వృషభ రాశికి చెందిన వారు తోబుట్టువులతో గొడవలు కాకుండా జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా వాదించుకుంటూ గొడవని పెద్దగా చేసుకోకుండా ఉండండి. అలాగే మీ ఇరుగు పొరుగు వ్యక్తులతో కూడా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా గొడవ పెద్దది కాకుండా జాగ్రత్త చేసుకోవాలి. ఇరుగు పొరుగు వ్యక్తుల్లో మీకు ఎవరైతే చాలా సన్నిహితంగా ఉంటున్నారో వారితో గొడవ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి కారణం 3వ వ్యక్తి. ఇద్దరి మధ్య గొడవ క్రియేట్ చేయడానికి ఆ వ్యక్తి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవాలి. దానికి చేయవలసిన దేవతారాధన గురించి కూడా పూర్తి వివరాలతో తెలుసుకుందాం. అలాగే వృషభ రాశి వారు ఏ సమస్యలు వచ్చినా చాలా ధైర్యంగా ఉంటారు. చిన్నప్పటి నుంచి కూడా వీరు చాలా సమస్యల్ని ఫేస్ చేసి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏ సమస్యలు వచ్చినా కానీ చాలా దృఢంగా ఎదుర్కొంటారు. వారు ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని క్షుణ్ణంగా ఆలోచించి దాన్ని దూరం చేసుకోవడానికి చూస్తూ ఉంటారు. ఎవరికైనా సరే ఏదైనా ప్రాబ్లం ఎదురైతే మాత్రం ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకుంటారు కానీ ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ కనుక్కోరు. అంటే ఈ రాశి వారు అలా కాదండి.
ఈ రాశి వారు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ వెతుక్కుని వల్ల తప్పుకుంటారు. చాలా చక్కగా దాన్ని అధిగమించుకోవడానికే చూస్తూ ఉంటారు ఈ వృషభ రాశి వారు. ఈ రాశి వారు చిన్నప్పటి నుంచి కూడా బరువు బాధ్యతలను పాటుగా సమస్యలకు అవగాహన ఉన్నవారనే చెప్పుకోవాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా కుటుంబ బరువు బాధ్యతలు అనేవి వీరిపైనే ఉండేవి. కాబట్టి వీరు చిన్నప్పటి నుంచి కూడా బరువు బాధ్యతలన్నీ మోస్తూ వీరు మంచి ఏదైనా సమస్య వస్తే వాటికి సమస్యను ఎత్తుక్కుంటూ అవగాహన చేసుకుంటూ అన్నట్టు పెద్ద వరకు అవుతారు. కాబట్టి సమస్యలను వీరి నుంచి దూరం చేసుకునేందుకు కూడా వేళలా వీరు ప్రతి ప్రయత్నాన్ని కూడా ఇష్టంగా మార్చుకుంటారు. అలాగే వృషభ రాశి వారు మంచి అవకాశాలు పొందుతారని చెప్పుకున్నాం కదండి. అలాగే ఉద్యోగ పరంగానే కాదు, వ్యవసాయ పరంగా కానీ మీరు చేసే ఏ వృత్తి పరంగా అయినా సరే మంచి అనుకూల పరిస్థితులు మీకు రాబోతున్నాయని చెప్పుకోవాలి. ఈ రోజు దినఫలాల ప్రకారం అనుకోకుండా ఒక స్త్రీ మీకు ఫోన్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఏ స్త్రీ అయితే ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తుంది, అలాగే ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు గుడ్ న్యూస్ వింటారా, బ్యాడ్ న్యూస్ వింటారా, అలాగే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి దేవతారాధన అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా వీరి జాతక ప్రకారం రేపు శనివారం రోజు ఏం జరగబోతుంది, ఒక స్త్రీ అనుకోకుండా మీకు కాల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ స్త్రీతో మీకు పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కస్టమర్ సర్వీస్ కావచ్చు, రాంగ్ నెంబర్ కావచ్చు, లేకపోతే ఇంతకుముందు మీకు చాలా కాలం పాటు పరిచయం ఉండి విడిపోయిన వ్యక్తి కావచ్చు, లేకపోతే చిన్ననాటి స్నేహితురాలు కావచ్చు. ఇలా ఎవరైనా సరే ఒక స్త్రీ మీకు ఫోన్ కాల్ ద్వారా మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. స్త్రీతో మీరు మాట్లాడినప్పుడు చాలా ఆనందానికి లోనవుతారు మీరు. ఒకవేళ ఆమె మీ చిన్ననాటి స్నేహితురాలైతే గనుక చిన్ననాటి మీ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం, లేకపోతే మీ కస్టమర్ సర్వీస్ కానీ లేకపోతే రాంగ్ నెంబర్ అయినా కానీ వారితో మీరు కాసేపు టైంపాస్ చేయడం అంటే ఒక సంఘటన ఒకటి మీ జాతక ఫలితాల్లో ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే మరి కొంతమంది విషయంలో వృషభరాశి వ్యక్తులకి అందరికీ కాదండి, కొంతమంది విషయంలో ఆ స్త్రీ మీకు స్నేహితురాలుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జీవితంలో రోజు కాల్ చేసేటువంటి స్త్రీ, ఆ స్త్రీ ఎవరైతే ఉన్నారో ముందు ముందు మీ యొక్క స్నేహితురాలుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ముందు ముందు చూస్తే మీరు కొన్ని మీ వృత్తిరీత్యా సవాళ్లు ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వృత్తి జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులను కూడా మీరు చూడబోతున్నారు. కుల వృత్తులు చేస్తున్న వారైనా సరే, లేదా ఉద్యోగాలు చేస్తున్న వారైనా సరే, వ్యాపారాలు చేస్తున్న వారైనా సరే మీరు వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తనైతే వినబోతున్నారు. మార్పులు చేర్పులు అయితే మీరు చేసుకుంటారు. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఒక శుభవార్తను కూడా ఈ రోజు మీరు వినబోతున్నారు. ఈ మధ్య కాలంలో మీరు ఆదాయ మార్గాలు పెంచుకోవాలని మీరు గనక ప్రయత్నం చేస్తున్నట్లయితే సంబంధించి గుడ్ న్యూస్ అయితే ఈ రోజు మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఎవరైతే వృషభ రాశి వారు ఈ మధ్య కాలంలో ఉద్యోగంలో నూతనంగా జాయిన్ అయిన వారు ఎవరైతే ఉన్నారో పని ఒత్తిడి అనేది కాస్త ఎక్కువగా ఉండటం మూలంగా మీరు చాలా నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోతారు. ఈ మధ్య కాలంలోనే ఉద్యోగంలోకి జాయిన్ అయ్యారు, పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండటం మూలంగా నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. కాబట్టి విషయంలో మీరు ఆలోచించండి, ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే కొంతమంది ఈ సమయంలో ఉద్యోగాన్ని వదిలేద్దాము అనే ఆలోచనలు కూడా చేస్తూ ఉంటారు. ఒకసారి పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా నార్మల్ టైంలో మాత్రం పని ఒత్తిడి తక్కువగానే ఉంటుంది అనే విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ నాయకులు కూడా పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. వారి కలుసుకునే ఒక గొప్ప అవకాశాన్ని కూడా మీరు పొందుకోబోతున్నారు. ఇలా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు అనేది మీకు గడవబోతుంది. ఒక స్త్రీ మీకు అనుకోకుండా కాల్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. గోమాతను ఆరాధించండి. అలాగే మీకు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయడం వలన కూడా, అంటే ఆవును దానం చేయడం వలన కూడా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. మీకు రోజు వీలు కుదిరితే శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోవడం వల్ల కూడా మీరు మంచి శుభ ఫలితాన్ని పొందుకోగలుగుతారు. అలాగే ముందు చెప్పినట్టుగా మీ పర్సనల్ విషయాలు కానీ ఎవరితోనూ కూడా షేర్ చేయకండి. మీ మూడో వ్యక్తి మీకు గొడవలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారి యొక్క జాతకంలో మే నెల 17వ తేదీ దినఫలాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. ఒక వ్యక్తి మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది ఏ విధంగా అయినా ఎంటర్ అవ్వచ్చు. అంటే మీ తోటి ఉద్యోగస్తులు కావచ్చు, లేదంటే మీ లైఫ్ పార్ట్నర్గా కావచ్చు, మీ ప్రేమికులుగా కావచ్చు, మీ స్నేహితులుగా కావచ్చు, ఏ విధంగా అయినా మీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు. కాబట్టి కొత్త సంబంధాలు అనేవి మీకు
తోడవబోతున్నాయి. కాబట్టి వృషభ రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకొని హనుమాన్ చాలీసా పఠించండి. శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని అర్పించండి. సీతా అమ్మవారిని, శ్రీరామచంద్రమూర్తిని ఆరాధించండి. శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. మీకు వీలైతే మీ ఇంట్లో యంత్రాన్ని స్థాపించుకొని రోజు నిత్య దీపారాధనతో అర్పించుకోండి. చాలా మంచి శుభ ఫలితాలను అయితే పొందుకుంటారు. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే అని కామెంట్ చేసి, ఇంకా ఎవరైనా వృషభ రాశి వారు మన ఛానల్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు డైలీ అప్డేట్స్ కావాలంటే మాత్రం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కటం మర్చిపోకండి. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రమే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్